హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. సో మీ అందరికీ తెలిసినట్టే ఈ కోర్స్లో మనము మిగతా టెక్స్ట్ బుక్స్తో పాటు ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్ని మనము చదవబోతున్నాము. సో దీని పేరు ఏంటంటే పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. మనం ఇప్పటి వరకు ఏన్షియంట్ హిస్టరీ చదివాము, మెడివల్ హిస్టరీ చదివాము, మోడర్న్ ఇండియా చదివాము. మోడర్న్ ఇండియా మనము చూసుకున్నట్లయితే మీరు మోడర్న్ ఇండియా అంటే నేను చదివాము అంటే నేను చెప్పేది సపరేట్ డివిజన్స్. మనకి ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వరకు మనం మోడర్న్ ఇండియాలో చూస్తూ ఉంటాము. కానీ 1947 మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా మన లీడర్స్ ఎదుర్కొన్నారు, కాన్స్టిట్యూషన్లో ఎటువంటి చేంజెస్ కాన్స్టిట్యూషన్లో ఎటువంటి గవర్నెన్స్ పరమైనటువంటి దెన్ పొలిటికల్గా ఎటువంటి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి అనేది మనము ఈ టెక్స్ట్ బుక్లో చాలా డీటెయిల్గా చదువుకుంటాము. ఈ చాప్టర్ ఎక్కువ మీకు ఆన్సర్ రైటింగ్లో కానీ ఎక్స్ట్రా నాలెడ్జ్ పరంగా కానీ బాగా పనికొస్తూ ఉంటుంది. అసలు ఈవెంట్స్ జరిగినాయి ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండిపెండెన్స్ అయిన వెంటనే మనకి ఎటువంటి పరిపాలనా వ్యవస్థ వచ్చింది, తర్వాత మనకి జరిగినటువంటి 3 వార్స్, చైనాతో వార్ జరిగింది, పాకిస్తాన్ వార్ జరిగినాయి, ఆ తర్వాత ఎమర్జెన్సీలో ఎట్లాంటి పరిస్థితుల్లో మనం ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు మనకి కంట్రీలో, అండ్ దెన్ డెవలప్మెంట్ ఎట్లా జరిగింది, ఇవన్నీ మనము ఈ పర్టికులర్ టెక్స్ట్ బుక్లో డిస్కస్ చేస్తాము. సో ఇది బేసిక్గా ఈ వీడియో మీకు ఇంట్రో లాగా ఉంటుంది. ప్రతి ఒక్క చాప్టర్లో ఏమేమి నేర్చుకోబోతున్నామో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో నుంచి మీకు ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకో విషయం చెప్తున్నాను ఏంటంటే, ఇందులో చాప్టర్స్ యూజువల్ నార్మల్ దీనికంటే కొంచెం లెంగ్తీగా ఉన్నాయి. సో ఒక్కో చాప్టర్లో మల్టిపుల్ వీడియోస్, మల్టిపుల్ పార్ట్స్గా చెప్తాను. టైంని బట్టి ఎంత ఒక వీడియోలో యావరేజ్గా సమ్ 30 to 40 మినిట్స్ ఉండేటట్టు, మ్యాక్సిమం ఆ లోపల ఉండేటట్టు చూస్తాను. అంత లోపల ఒక చాప్టర్ అయిపోతే ఓ చాప్టర్ అంతా కవర్ చేస్తా, లేకపోతే మల్టిపుల్ పార్ట్స్లో ఉంటుంది, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా. సో ఇప్పుడు మనము ప్రతి చాప్టర్లో అసలు ఏముంది ఏంటి అనేది మనం ఏం నేర్చుకోబోతున్నామో తెలుసుకుందాం. ఇప్పుడు ఛాలెంజెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ అనమాట. సో చాప్టర్ 1లో మనము ఛాలెంజెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్ ఏంటో చూస్తాము. సో బేసిక్గా మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, మనకి ఇండిపెండెన్స్ వచ్చే టైంకి అదే టైంలో పార్టీషన్ కూడా జరిగింది. పార్టీషన్ ఏ విధంగా జరిగింది, పాకిస్తాన్ అనే ఒక సపరేట్ కంట్రీ రిలీజియన్ బేస్ మీద ముస్లిమ్స్ అందరికీ ఒక కంట్రీ కావాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు సపరేట్ కంట్రీ తీసుకున్నారు. సో రిలీజియస్ పరంగా అప్పుడు సెంటిమెంట్స్ చాలా హై ఉన్నాయి అన్నమాట. ఆ పర్టికులర్ సిచ్యువేషన్ ఎలా ట్యాకిల్ చేశారు, అండ్ మన కంట్రీ ఎట్లా ఉండాలి. ఇప్పుడు పాకిస్తాన్ ఒక కంట్రీ కమ్యూనల్ బేసిస్ మీద సపరేట్ అయింది కదా, ఇండియా కూడా కమ్యూనల్ బేసిస్ మీద ఉండాలా లేదా, ఆ తర్వాత నేషనల్ యూనిటీ, మనకి జాతీయ ఏకత్వం ఎట్లా మెయింటైన్ చేయాలి, ఐక్యత ఎట్లా మెయింటైన్ చేయాలి, ఆ తర్వాత మన ఇండియా యొక్క ఇంటిగ్రిటీ అంటే మన సమగ్రతను ఎట్లా కాపాడుకోవాలి, సార్వభౌమాధికారాన్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇట్లాంటివన్నీ అప్పుడున్నటువంటి ఛాలెంజెస్ అనమాట. ఇలాంటి సవాళ్ళని ఎదుర్కోవడానికి ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు ఏంటో అనేది కూడా మనం చూస్తాం అనమాట. బేసిక్గా 3 ఇష్యూస్ తెలుసుకుంటాం ఇందులో. మనకేంటంటే ఫ్రీడమ్ కేమ్ విత్ పార్టీషన్. సో ఇది ఏంటంటే అలా ఆ పార్టీషన్ టైంలో ఏంటంటే చాలా ఎక్కువ వైలెన్స్ జరిగింది, బాగా వైలెన్స్ ఎక్కువ జరిగింది. కొంతమందికి కొన్ని రోజులు ఇల్లులు లేవు, అసలు వాళ్ళు ఏ కంట్రీ చెందిన వాళ్ళో కూడా తెలియదు. ఈ ఇటువంటి పరిస్థితుల్లో సెక్యులర్గా మనం ఒక ఇండియాని సెక్యులర్ కంట్రీగా ఏ విధంగా తీర్చిదిద్దాము అట్లాంటివి తెలుస్తాయి అన్నమాట. అండ్ దెన్ ప్రిన్స్లీ స్టేట్స్ అంటే మనకి ఇండిపెండెంట్గా ఇప్పుడు బ్రిటిష్ ఇండియా ఉంది. ఇప్పుడున్న ఇండియా మొత్తంలో బ్రిటిష్ ఇండియా చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ఇండియా మొత్తం బ్రిటిష్ ఇండియా కిందకి లేదు. కొన్ని ప్రాంతాలు మాత్రమే బ్రిటిష్ ఇండియా కింద ఉన్నాయి, ఇంకొన్ని ఇండిపెండెంట్ ప్రిన్స్లీ స్టేట్స్గా ఉన్నాయి అన్నమాట. ఇండిపెండెంట్గా రాజులు పరిపాలిస్తూ ఉన్నారు. సో అవి ఇండియాలో ఎలా కలిసాయి, ఈ విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. అండ్ దెన్ ఇంటర్నల్ బౌండరీస్, ఇప్పుడు మనం ఒక కంట్రీగా ఇండిపెండెన్స్ వచ్చింది బాగానే ఉంది, కానీ ఇంటర్నల్గా మనకి డిఫరెంట్ స్టేట్స్, ఇంటర్నల్గా మనకి డైవర్సిటీ ఎక్కువ ఉంది, భిన్నత్వం ఎక్కువ ఉంది. సో ఈ పర్టికులర్ భిన్నత్వాన్ని మనము అంటే అకామిడేట్ చేసుకుంటా ఇంటర్నల్గా స్టేట్ బౌండరీస్ ఎట్లా గీయాలి, ఇవన్నీ మనము చాప్టర్ 1లో తెలుసుకుంటాం.
చాప్టర్ 2లో ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్. ఒక పొలిటికల్ పార్టీ ఎలాగా ఎక్కువ కాలం డామినేట్ చేసిందో మనం చూద్దాం అనమాట. సో బేసిక్గా ఏంటంటే నేషన్ బిల్డింగ్, మన ప్రీవియస్ చాప్టర్లో నేషన్ బిల్డింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, దాంతోపాటు ఇంకొక ఛాలెంజ్ మనకున్నది ఏంటంటే ఇన్స్టిట్యూటింగ్ డెమోక్రటిక్ పాలిటిక్స్ అనమాట. అంటే ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థని ఏ విధంగా తీసుకురావాలనేది కూడా ఇంకొక ఛాలెంజ్ ఉంది మనకి. దస్ ఎలక్టోరల్ కాంపిటీషన్, దాని కొరకు మనకు కావాల్సింది ఏంటంటే ఎలక్టోరల్ కాంపిటీషన్ ఉండాలి. అంటే పొలిటికల్ పార్టీస్ మధ్యలో కాంపిటీషన్ ఉండాలి. ఆ విషయం అది వెంటనే డెవలప్ అయింది అనమాట. ఈ ఈ మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వెంటనే ఈ పొలిటికల్ పార్టీస్ మధ్యలో కాంపిటీషన్ ఉండాలి అన్న విషయాన్ని మనకి అర్థం చేసుకొని వెంటనే స్టార్ట్ అయిందనమాట. సో ఫస్ట్ డికేడ్లో, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ డికేడ్లో ఎలక్టరల్ పాలిటిక్స్ గురించి మనం అర్థం చేసుకుందాం. అంటే ఎలక్టరల్ పాలిటిక్స్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటో మనం తెలుసుకుంటాం. బేసిక్గా ఏం ఛాలెంజెస్ ఉన్నాయి? సిస్టమ్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ మనము కండక్ట్ చేయాలి. దాని కొరకు ఎట్లాంటి పాలసీస్ అడాప్ట్ చేసుకున్నారు. తర్వాత డామినేషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని సంవత్సరాలు ఇండిపెండెన్స్ తర్వాత చాలా సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ డామినేట్ చేసింది అనమాట పాలిటిక్స్లో. అది ఎట్లా జరిగింది? ఆ తర్వాత ఏంటి? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ డామినెన్స్ టైంలో అపోజిషన్ పార్టీస్ ఎట్లాగా వచ్చినాయి, అండ్ దెన్ వాళ్ళు అపోజిషన్ పార్టీస్ యొక్క పాలసీస్ ఏంటి అనేది కూడా మనము చాప్టర్ 2లో తెలుసుకుంటాం. చాప్టర్ 3లో పాలిటిక్స్ ఆఫ్ ప్లాన్ డెవలప్మెంట్. అంటే ఒక ప్రణాళికాబద్ధంగా మనం అభివృద్ధి ఎలా చెందాలనుకున్నామో మనము ఈ చాప్టర్లో చూస్తాం అనమాట. సో ఫస్ట్ 2 చాప్టర్స్లో మనకి ఉన్నటువంటి 2 ఛాలెంజెస్ని మనం చూసాము. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ చాప్టర్లో ఏంటంటే ఇండియాలో ఇండిపెండెన్స్ తర్వాత ఉన్నటువంటి మెయిన్ ఛాలెంజ్ ఏంటి అని అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ అంట, ఆర్థిక అభివృద్ధి. సో ఇది మిగతా 2 ఛాలెంజెస్ ఒక ఎత్తు అయితే ఇది ఒక ఎత్తు అనమాట. ఎందుకంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఎందుకు మనము ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అంటే బికాస్ టు ఎన్ష్యూర్ వెల్ బీయింగ్ ఆఫ్ ఎవ్రీ వన్. అంటే ప్రతి ఒక్కళ్ళు మంచిగా బతకాలి అన్న ఒక ఉద్దేశం ఉన్నప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అవసరం అనమాట. అందుకనే ఒక డిఫరెంట్ ఎటువంటి ప్రణాళికలు తర్వాత ఎటువంటి పద్ధతులు ఎంచుకున్నారో మనము ఈ చాప్టర్లో చూస్తామన్నమాట. సో ఈ చాప్టర్లో ఇంకో విషయం ఏం చూస్తామనంటే ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ఆర్థిక అభివృద్ధి కోసము ఎటువంటి పొలిటికల్ చాయిసెస్, రాజకీయ పరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది కూడా చూస్తామన్నమాట. ఇక కీ చాయిసెస్ అండ్ డిబేట్స్ అబౌట్ డెవలప్మెంట్ ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాము. తర్వాత ఎటువంటి స్ట్రాటజీ అడాప్ట్ చేసుకున్నారు, తర్వాత మనము రాను ఎంతవరకు అచీవ్ చేసాము మెయిన్గా, తర్వాత ఎంతవరకు అచీవ్ చేయలేకపోయాము, ఆ అచీవ్ చేయలేకపోయిన దానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటో కూడా మనము, లిమిటేషన్స్ ఏంటో కూడా తెలుసుకుంటాం అనమాట. ఆ తర్వాత ఈ కొన్ని డెవలప్మెంట్ స్ట్రాటజీస్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎందుకు మనం వాటిని విడిచిపెట్టామో కూడా ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ 4 ఇండియాస్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ అనమాట. సో మనందరికీ తెలిసిన విషయమే కదా, ఇండిపెండెన్స్ తర్వాత టైంలో ఏంటంటే కోల్డ్ వార్ పీరియడ్ అంటారు దానిలో. అంటే రష్యా ఒకవైపు, యుఎస్ఏ ఒకవైపుగా కోల్డ్ వార్ జరుగుతూ ఉన్న టైం అనమాట. సో మనం ఆ టైంలో మన ఎక్స్టర్నల్ రిలేషన్స్, ఇండియా ఎటువంటి ఎక్స్టర్నల్ రిలేషన్స్ చూస్ చేసుకుంటుందో అనేది చాలా ఉత్కంఠగా చూశారనమాట. ఆ టైంలో రష్యాకి సపోర్ట్ చేస్తుందా లేదా యుఎస్కి సపోర్ట్ చేస్తుందా అనేది అప్పుడు చాలా ఛాలెంజింగ్ క్వశ్చన్ అనమాట. కానీ మనోళ్ళు ఏం చేశారు, మనోళ్ళు నాన్ అలైన్ మూమెంట్ అని తీసుకున్నారనమాట. మన రెస్పాన్స్ ఎట్లా ఉన్నది, ఇట్ వాజ్ ఇన్నోవేటివ్ రెస్పాన్స్ అనమాట. ఎక్స్టర్నల్ రిలేషన్స్కి సంబంధించిన ఛాలెంజెస్లో లీడర్స్ చాలా ఇన్నోవేటివ్గా ఆలోచించి నాన్ అలైన్ మూమెంట్ అంటే అటు రష్యాకి పూర్తిగా సపోర్ట్ చేయము, ఇటు యుఎస్ఏకి పూర్తిగా సపోర్ట్ చేయము, కానీ మేము ఎవరికి అలైన్ కాకుండా సపరేట్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తామని నాన్ అలైన్ మూమెంట్ స్టార్ట్ చేశారనమాట. ఎవరి హెల్ప్తో అని అంటే అప్పుడు ఇక్కడ చూడండి, నెహ్రూ ఘానాకి సంబంధించిన ఘానా లీడర్ అనమాట, ఆయనతో నాజర్ ఫ్రమ్ ఈజిప్ట్, సుకార్నో ఫ్రమ్ ఇండోనేషియా అండ్ టిటో ఫ్రమ్ యుగోస్లేవియా, వీళ్ళందరూ కలిసి నాన్ అలైన్ మూమెంట్ అని ఒక బ్లాక్ స్టార్ట్ చేశారు. అంటే ఎవరికి సపోర్ట్ చేయకుండా సపరేట్గా ఉంటారు, పాలసీ బేసిస్ సపోర్ట్ వస్తుంది అనమాట. సో ఇట్లాంటి స్ట్రాటజీ తీసుకున్నప్పటికి కూడా మనకేంటి, మన నైబర్స్తో, మన పొరుగు వారితో మనకి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అది ఏ విధంగా మనకు తెలిసింది, 1962, 1965 అండ్ 1971 వార్స్లో మనకి క్లియర్గా అర్థమైంది అనమాట. మన ఇమీడియట్ నైబర్స్తో ఎంత
ఎట్లాంటి ఫ్రిక్షన్ ఉంది, ఎట్లాంటి క్లాషెస్ ఉన్నాయనేది. సో ఈ చాప్టర్ మనము మరింత ఏం తెలుసుకుంటామంటే ఇంటర్నల్ పాలిటిక్స్ని ట్యాకిల్ చేసుకుంటా, ఫోకస్ చేసుకుంటా ఎక్స్టర్నల్ రిలేషన్స్ని మనము ఎట్లా మెయింటైన్ చేసాము అనేది చూస్తాము. ఇంటర్నేషనల్ కాంటెక్స్ట్ దట్ షేప్డ్ ఇండియాస్ ఎక్స్టర్నల్, అంటే అప్పుడు ఇంటర్నేషనల్గా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇండియా యొక్క ఎక్స్టర్నల్ రిలేషన్స్ డెసిషన్ని ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనేది చూస్తాము. తర్వాత ఆపరేషనల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ, తర్వాత చైనాతో పాకిస్తాన్తో ఎటువంటి రిలేషన్స్ ఉన్నాయి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ పాలసీ. ఇవన్నీ మనము ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ 5th చాప్టర్ ఏంటంటే ఛాలెంజెస్ టు అండ్ రెస్టరేషన్ ఆఫ్ కాంగ్రెస్ సిస్టమ్. ఈ కాంగ్రెస్ సిస్టమ్ ఎదుర్కొన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, తిరిగి దీని యొక్క రెస్టరేషన్ చేయాల్సినటువంటి ఛాలెంజెస్ ఏంటో కూడా మనం చూద్దాం అనమాట. సో మనకి ఇంతకుముందు మనం ఏం తెలుసుకున్నాం, ఒక చాప్టర్లో పొలిటికల్ కాంపిటీషన్ బాగా ఇంటెన్స్గా తీవ్రంగా ఉందన్న విషయం మనకి అర్థమైంది. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఏంటంటే కాంగ్రెస్ దాని డామినెన్స్ని మెయింటైన్ చేయడానికి చాలా కష్టమైంది అనమాట. కాంగ్రెస్ ఫౌండ్ ఇట్ డిఫికల్ట్ టు రిటైన్ ఇట్స్ డామినెన్స్. ఎందుకు అని అంటే ఇట్ ఫేస్ ఛాలెంజెస్ ఫ్రమ్ ది అపోజిషన్ నుంచి చాలా సవాళ్ళు, ఛాలెంజెస్ ఎదుర్కొంది. అపోజిషన్ ఏంటంటే యునైటెడ్గా ఉండి పవర్ఫుల్గా అయిందనమాట ఆ టైంలో. అందుకని అపోజిషన్ నుంచి ఛాలెంజెస్ ఎదుర్కొంది. ఇంకో రీజన్ ఏంటి అని అంటే అపోజిషన్ ఎక్కువ డివిజన్స్ లేవు, అందరూ ఒక మాట మీద నిలబడడం, ఒకటే ఉద్దేశంతో ఉండడం, అట్లా ఉన్నారనమాట కలిసికట్టుగా. కానీ కాంగ్రెస్లో ఏంటంటే కాంగ్రెస్ ఫేస్ ఛాలెంజెస్ ఫ్రమ్ వితిన్. కాంగ్రెస్లోనే అంతర్గతంగా వర్గాలుగా డివైడ్ అయిపోయారనమాట. సో ప్రతి వర్గాన్ని అకామిడేట్ చేసుకుంటా, ప్రతి వర్గానికి ప్రతి వర్గాన్ని కలుపుకుపోవడం కుదరలేదు అప్పుడు కాంగ్రెస్కి. సో ఆ విధంగా ఇటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొంటా వచ్చిందనమాట. అదే టైంలో ఇప్పుడు మనం ఈ చాప్టర్లో ఏం తెలుసుకుంటాము, అండర్స్టాండ్ హౌ పొలిటికల్ ట్రాన్సిషన్ టుక్ ప్లేస్ ఆఫ్టర్ నెహ్రూ తర్వాత రాజకీయ పరంగా ఎటువంటి మార్పులు జరిగినాయి, తర్వాత హౌ ద అపోజిషన్ యూనిటీ అండ్ ద కాంగ్రెస్ స్ప్లిట్ పోజ్ ఛాలెంజ్ టు కాంగ్రెస్ డామినెన్స్. కాంగ్రెస్ యొక్క డామినెన్స్కి అపోజిషన్ యొక్క యూనిటీ, ఆ తర్వాత కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత వర్గ పోరు ఏ విధంగా అపోజిషన్ యూనిటీ అండ్ కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత పోరు ఏ విధంగా ఒక సవాల్గా మారింది కాంగ్రెస్ డామినెన్స్కి, అది తెలుసుకుంటాము. తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వంలో ఈ కొత్తగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఏ విధంగా ఆ సవాళ్ళను ఎదుర్కొంది, ఆ తర్వాత ఈ న్యూ పాలిటిక్స్, తర్వాత ఐడియాలజికల్ పాలిటిక్స్ ఏ విధంగా మళ్ళీ రెస్టోర్ అయినాయి అనేది కూడా మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ చాప్టర్ 6లో ఏం తెలుసుకుంటామంటే క్రైసిస్ ఆఫ్ డెమోక్రటిక్ ఆర్డర్. ప్రజాస్వామ్య విధానాన్ని పాటించేటప్పుడు అందులో వచ్చినటువంటి సంక్షోభాలు ఏంటో, క్రైసిస్ అంటే సంక్షోభం, ఇవన్నీ మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట ఇందులో. సో ఏంటి అని అంటే మనకి తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కొంచెం రికవర్ అయింది, కాకపోతే ఏంటంటే బట్ నాట్ ద సేమ్ కైండ్ ఆఫ్ పార్టీ, అంతకుముందు ఉన్నట్టే లేదనమాట ఈ పార్టీ. మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ద డిఫరెన్స్ బికేమ్ ఈ డిఫరెన్స్ ఎట్లా అర్థమవుతుందంటే 1973 నుండి 75 మధ్యలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు, కొన్ని విషయాలని బట్టి మనకి ఈ కొత్త ఛాలెంజ్ ఏంటో తెలుస్తుంది అనమాట. ఈ కొత్త ఛాలెంజెస్ ఏంటి అంటే ఇండియన్ డెమోక్రటిక్ ఆర్డర్కి డెమోక్రటిక్ పాలిటిక్స్ అండ్ ద ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ సాట్ బై ద కాన్స్టిట్యూషన్. అంటే ప్రజాస్వామ్యపరమైనటువంటి రాజకీయ వ్యవస్థకి అండ్ ఇన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్, కాన్స్టిట్యూషన్లో మనకు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ అయితే కానీ, యూపీఎస్సీ అయితే కానీ, తర్వాత జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్కి, ఆ తర్వాత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంగా ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థకి మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అదే పెద్ద ఛాలెంజ్గా మారిందనమాట ఆ టైంలో. సో ఈ టైంలోనే మనకి తర్వాత డెవలప్మెంట్స్ వచ్చి మనకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు జూన్ 1975లో. సో నార్మల్గా ఏంటి, ఎప్పుడు ఎమర్జెన్సీ వాడతారనంటే వెన్ దెర్ ఈజ్ ఎ వార్, మనము బయట దేశంతో, శత్రు దేశంతో యుద్ధం చేసేటప్పుడు, లేదా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఈ టైంలో మనం ఎమర్జెన్సీ యూజ్ చేయాలి జనరల్గా. కాకపోతే మనకి ఎమర్జెన్సీ 1975లో ఎందుకు వచ్చింది అని అంటే ఇంపోజ్డ్ బికాస్
ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల చేయాల్సి వచ్చిందనమాట. సో అది చాలా ఇప్పటికీ కూడా పెద్ద డిబేట్ అది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఎట్లాగా ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు అనేది. ఆ తర్వాత సడన్గా ఎండ్ అయిపోయింది ఎమర్జెన్సీ. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 1977లో. అది ఓకే. సో వీ ఫోకస్ ఆన్ క్రూషియల్ ఫేజ్. మనకి ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం వల్ల ఇండియాలో డెమోక్రసీ ఏ విధంగా చేంజెస్ వచ్చినాయి, డెమోక్రసీలో ఏ విధంగా పర్సెప్షన్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుంటాం అనమాట. ఈ చాప్టర్లో ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అసలు ఎందుకు ఎమర్జెన్సీ ఇంపోజ్ చేశారు, అసలు అవసరమా ఆ టైంలో, వై వాజ్ ఇట్ నెసెసరీ, తర్వాత అంటే ప్రాక్టికల్గా ఎమర్జెన్సీ ఇంపోజ్ చేయడం వల్ల ఎటువంటి కాన్సిక్వెన్సెస్ మనం చూడాల్సి వచ్చింది, ఆ తర్వాత పార్టీ పాలిటిక్స్ ఏ విధంగా మారినాయి, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎమర్జెన్సీ మన భారత ప్రజాస్వామ్యంలో ఎమర్జెన్సీ నేర్పినటువంటి గుణపాఠాలు ఏంటో మనము ఈ చాప్టర్లో చూస్తాం అన్నమాట. నెక్స్ట్ చాప్టర్ 7 ఏంటంటే రైజ్ ఆఫ్ పాపులర్ మూమెంట్స్. పాపులర్ మూమెంట్స్ అంటే ఏంటంటే, పాపులర్ అంటే మీకు ఇక్కడ అర్థమవలసింది ఏంటంటే, కంప్లీట్గా అంటే ఒక లార్జ్ స్కేల్లో ప్రజాదరణ ఉన్నటువంటి ఉద్యమాలు అన్నమాట పాపులర్ మూమెంట్స్ అంటే. సో ఇవి ఏ విధంగా పాపులర్ మూమెంట్స్ ఎక్కువ జరిగాయి అనేది మనం చూద్దాం అనమాట. సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన 3 దశాబ్దాలకి ఏంటంటే కొన్ని వర్గాలు, కొంతమంది జనాలు ఏంటంటే పీపుల్ స్టార్టెడ్ బికమింగ్ ఇంపేషెంట్, అసహనంతో ఉన్నారనమాట. వాళ్ళు ఈ అసహనాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు, అనేక విధాలుగా ఎక్స్ప్రెస్ చేశారనమాట. మనం అప్పటికే ఈ ఎలక్టోరల్గా అంటే ఎమర్జెన్సీ జరగడం కానీ, అంతకుముందు పొలిటికల్ క్రైసిస్లు ఉన్నాయి, రాజకీయంగా సంక్షోభం ఉంది, ఎలక్టోరల్గా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నాము. సో అదే టైంలో ఏమైంది అని అంటే, ఈ డెమోక్రటిక్ పొలిటికల్ స్ట్రక్చర్ మనం ఇంపోజ్ చేసినా కానీ చాలామంది చాలా సెక్షన్స్ ఏంటంటే వాళ్ళు హ్యాపీగా లేరనమాట. సో ఈ పర్టికులర్ అన్హ్యాపీనెస్ని లేదా ఇంపేషెన్స్ని, ఈ డిస్కంటెంట్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు, డైవర్స్ సోషల్ గ్రూప్స్ ఎక్స్ప్రెస్ చేశారు 1970స్లో అనమాట. ఉమెన్, స్టూడెంట్స్, దళిత్స్, ఫార్మర్సు, వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళకి ఒక ఒపీనియన్ ఏమొచ్చేసిందంటే, డెమోక్రటిక్ పాలిటిక్స్, ప్రజాస్వామ్య రాజకీయాలు వీళ్ళకు ఉన్నటువంటి డిమాండ్స్, వీళ్ళకు ఉన్నటువంటి అవసరతల్ని తీర్చలేకపోయాయి అనేది వాళ్ళకు ఒక ఒపీనియన్ వచ్చేసింది అనమాట. సో వీళ్ళందరూ ఏంటి, ఒక సోషల్ ఆర్గనైజేషన్స్గా ఫామ్ అయిపోయి వీళ్ళ యొక్క డిమాండ్స్ని వ్యక్తపరచుకోవడం కోసం సోషల్ ఆర్గనైజేషన్స్గా ఫామ్ అయ్యారనమాట. సో ఇలా ఫామ్ అయిన సోషల్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే కొత్త పాపులర్ మూమెంట్స్కి తెరలేపాయి అనమాట. న్యూ సోషల్ మూమెంట్స్, ఇండియన్ రాజకీయ వ్యవస్థలో కొత్త సోషల్ మూమెంట్స్ స్టార్ట్ అయినాయి. సో ఇది చాప్టర్లో మనం ఎక్కువ ఏం తెలుసుకుంటాము, వాట్ ఆర్ పాపులర్ మూమెంట్స్ అంటే ఏంటి, తర్వాత ఏ విధంగా ఈ ఇండియన్ సొసైటీ, సెక్షన్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ పాపులర్ మూమెంట్స్ని మొబిలైజ్ చేశాయి, ఆ తర్వాత వాటి యొక్క ఒక పాపులర్ మూమెంట్కి ఉన్న అజెండా ఏంటి, డెమోక్రటిక్ సెటప్లో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవి పోషించే పాత్ర, ఈ పర్టికులర్ పాపులర్ మూమెంట్స్ పోషించే పాత్ర ఏంటో మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాప్టర్ 8లో మనకి రీజనల్ ఆస్పిరేషన్స్ అంటే ప్రాంతీయ ఆశయాలు, మనకి రీజనల్ ఆస్పిరేషన్స్ ఏ విధంగా పెరిగాయి ఏంటి అనేది మనము చూద్దాం అన్నమాట. ఇప్పుడు అంటే బేసిక్గా నేషన్ బిల్డింగ్ ప్రాసెస్లో మనకేంటి, అందరం యూనిటీగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి అనేది మెయిన్ ఛాలెంజ్ అనమాట. ఇప్పుడు ఆ ఐక్యత చాలా వరకు మనము సాధించగలిగాము ఆ టైం వరకు. కానీ కొన్ని ప్రాంతాలు ఏంటంటే నెగ్లెక్ట్ చేయబడ్డాము అన్న ఒక ఒపీనియన్తో ఉన్నాయన్నమాట. సో నేషనల్ బిల్డింగ్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ క్యాన్ బి అకంప్లిష్డ్ వన్స్ అండ్ ఫర్ ఆల్ టైమ్స్ టు కమ్. అంటే ఒకసారి ఇక నేషన్ని కట్టేసి నేషన్ని బిల్డ్ చేసాము ఇంకా మనకి అని పక్కన ఉండాల్సిన అవసరం లేదు. పక్కన పెట్టేయలేము. ఏమంటారు, ఎవ్రీడే ప్రాసెస్ అనమాట. ప్రతిరోజు నేషన్ బిల్డింగ్ కోసం ప్రజాస్వామ్య వ్యవస్థలేమే కానీ అన్ని పడుతూ ఉండాలనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారు అనమాట. సో ఈ కొత్త ఛాలెంజెస్ వచ్చినాయి. ఈ కొత్త ఛాలెంజెస్ ఎట్లా పుట్టుకొచ్చినాయి, అంతకుముందు ఓల్డ్ ఛాలెంజెస్ని కంప్లీట్గా మనము రిజాల్వ్ చేసుకోకముందే కొత్త ఛాలెంజెస్ వచ్చినాయి అనమాట. ఈ డెమోక్రటిక్ పొలిటికల్ స్ట్రక్చర్ని మనము పూర్తిగా మనము ఎక్స్పీరియన్స్ చేయకముందే
కొన్ని రీజియన్స్ అన్నమాట, కొన్ని ప్రాంతాలు ఏమి ఎక్స్ప్లెయిన్ చేసాం వాళ్ళకి, వాళ్ళ యొక్క ఆశయము స్వయం ప్రతిపత్తి అంటే అటానమీ కావాలి అంటే స్వయం ప్రతిపత్తి కోసం వాళ్ళు ఆశిస్తున్నారు. వాళ్ళ దేర్ ఆస్పిరేషన్స్ ఫర్ అటానమీ క్లియర్గా ఎక్స్ప్రెస్ చేశారనమాట. సమ్టైమ్స్ కొన్నిసార్లు ఏంటంటే ఈ పర్టిక్యులర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఆస్పిరేషన్స్ ఫర్ అటానమీ ఇంటర్నల్గా కాదు, ఇండియన్ యూనియన్ బయట నుంచి కూడా వచ్చినాయి అన్నమాట. సో చాలా లాంగ్ స్ట్రగుల్స్ ఇవి, చాలా అగ్రెసివ్గా కొన్నిసార్లు ఆర్మ్డ్ అసెషన్స్ అంటే ఆయుధాలతో పోరాడుకునేంత వరకు వెళ్తూ ఉన్నాయి అన్నమాట. సో దిస్ న్యూ ఛాలెంజ్ కేమ్ టు ద ఫోర్. 1980s ఈ కొత్త ఛాలెంజ్ మనకి ముందుకు వచ్చింది, రీజనల్ ఆస్పిరేషన్స్ అనమాట. ఎందుకు అని అంటే యాజ్ జనతా ఎక్స్పెరిమెంట్ కేమ్ టు అన్ ఎండ్ అండ్ దేర్ వాజ్ సమ్ పొలిటికల్ స్టెబిలిటీ అట్ ది సెంటర్. అంటే ఈ టైంలో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఇన్స్టెబిలిటీ ఏదైతే ఉందో అవి అంటే స్థిరత్వం లేకుండా ఉన్న గవర్నమెంట్స్ కాకుండా పొలిటికల్ స్టెబిలిటీ వచ్చిందనమాట, రాజకీయపరమైనటువంటి స్టెబిలిటీ వచ్చింది, స్థిరత్వం వచ్చింది. సో దిస్ డికేడ్ వాజ్ రిమెంబర్డ్ ఫర్ సమ్ మేజర్ కాన్ఫ్లిక్ట్స్. ఈ టైంలో ఏంటంటే మేజర్ కాన్ఫ్లిక్ట్స్ జరిగినాయి అనమాట. ఎస్పెషల్లీ చూసుకున్నట్టయితే అస్సాంలో, తర్వాత పంజాబ్, మిజోరాము, జమ్మూ అండ్ కాశ్మీర్లో డెవలప్మెంట్స్లో మనకి రీజనల్ ఆస్పిరేషన్స్ గురించి అర్థమవుతుంది అనమాట. సో ఈ చాప్టర్లో మనం తెలుసుకోబోయే విషయాలు ఏంటి అని అంటే ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూట్ టు టెన్షన్స్ అరైజింగ్ అవుట్ ఆఫ్ రీజనల్ ఆస్పిరేషన్స్. ప్రాంతీయపరమైన రీజనల్ ఆస్పిరేషన్స్ అంటే ప్రాంతీయ ఆశయాలు కోసము పోరాడుతూ ఉన్నప్పుడు టెన్షన్స్ రేజ్ అయినాయి అనమాట. సో వీటికి గల కారణాలు ఏంటో మనం ఇందులో తెలుసుకుంటాం. దీనికి ఇండియన్ స్టేట్ అంటే జనరల్గా గవర్నమెంట్ ఏ విధంగా రెస్పాండ్ అయింది అన్న విషయం కూడా మనకు తెలుసుకుంటాము. వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ ఫేస్డ్. ఈ టైంలో ఏంటంటే మన ప్రతి ఒక్కళ్ళ ఇప్పుడు ప్రొటెస్ట్ చేసి వాళ్ళ ఆశయాల కోసం వాళ్ళు అడగటం ప్రతి ఒక్కళ్ళ డెమోక్రటిక్ రైట్, ప్రజాస్వామ్య వ్యవస్థలో అది మన హక్కు. అదే టైంలో రీజనల్ ఆస్పిరేషన్స్ని అండ్ దెన్ నేషనల్ యూనిటీని బ్యాలెన్స్ చేయడం ఎంత డిఫికల్ట్గా ఉన్నదో ఎదుర్కొన్నటువంటి డిఫికల్టీస్ని మనం ఇక్కడ తెలుసుకుంటాం ఈ చాప్టర్లో. సో వాట్ ఆర్ ద లెసన్స్ హియర్ ఫర్ అచీవింగ్ యూనిటీ విత్ డైవర్సిటీ ఇన్ ఎ డెమోక్రసీ. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇంత భిన్నత్వం ఉన్నప్పుడు మనము యూనిటీని ఏ విధంగా అచీవ్ చేస్తామనేది కూడా ఈ చాప్టర్లో మనం తెలుసుకుంటాం. లాస్ట్ చాప్టర్ ఇది, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్లో రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటో మనం తెలుసుకుంటూ ఉందాం అనమాట. సో మనకి ఇప్పుడు ప్రీవియస్ చాప్టర్ వరకు మనం చూసిన వాటిల్లో కొత్త ఛాలెంజెస్ వస్తూ ఉన్నాయి. కానీ రీసెంట్గా మనం చూసినటువంటి ఈ కొత్త ఎరా ఏదైతే ఉందో, కొత్త పొలిటికల్ శకం ఏదైతే ఉందో దాన్ని ఇంతకుముందు ఎవరు ఊహించలేదన్నమాట. ఫ్యూచర్లో కూడా మన పాలిటిక్స్ ఎట్లా మారిపోతున్నాయో మనం ముందే దాన్ని అంటే ముందు చూపుతో చూడలేకపోయాము. చాలా వరకు డెవలప్మెంట్స్ ఆర్ ఆల్సో కాంట్రవర్షియల్గా ఉన్నాయి, ఇన్వాల్వ్ డీప్ కాన్ఫ్లిక్ట్స్. వీఆర్ స్టిల్ క్లోజ్ టు దట్. రీసెంట్గా జరిగిన ఈ కాంట్రవర్షియల్ ఈవెంట్స్ అన్నీ మనకి ఇంకా గుర్తు కూడా ఉంటాయి. సో ఇంప్లికేషన్స్ ఆఫ్ రైజ్ ఆఫ్ కోalition పాలిటిక్స్ ఇన్ అవర్ డెమోక్రసీ. కోalition పాలిటిక్స్ ఏ విధంగా యొక్క రైజ్ని మనము అర్థం చేసుకుంటాం ఇందులో. తర్వాత మండలైజేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నేచర్ ఆఫ్ పొలిటికల్ రిప్రజెంటేషన్, ఇవి కూడా తెలుసుకుంటాము. అండ్ దెన్ లెగసీ ఆఫ్ రామ్ జన్మభూమి మూమెంట్, అయోధ్య డెమాలిషన్ ఫర్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ మొబిలైజేషన్. అయోధ్య డెమాలిషన్ ఫర్ ద నేచర్ ఆఫ్ పొలిటికల్ మొబిలైజేషన్ అంటే పాలిటిక్స్కి అయోధ్య డెమాలిషన్కి లింక్ అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుంటాము. సో వాట్ డస్ ద రైజ్ ఆఫ్ న్యూ పాలసీ కన్సెన్సస్ డ్యూ టు ద నేచర్ ఆఫ్ పొలిటికల్ చాయిసెస్. మన రాజకీయ వ్యవస్థలో తీసుకోబోయే నిర్ణయాలకి ఈ కొత్త రైజ్ ఆఫ్ న్యూ పాలసీస్ ఏ విధంగా ఉంటాయో అనేది మనం ఈ చాప్టర్ తెలుసుకుంటాం. ఈ విషయాల్లో మనకి ఈ చాప్టర్లో ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. దీన్ని అనలైజ్ చేసుకొని మనము ఫ్యూచర్లో ఆన్సర్ రైటింగో లేదా ఇంటర్వ్యూస్లోనో ఎక్కడన్నా అడిగితే మనం చెప్తూ ఉండాలన్నమాట. సో బేసిక్గా ఇది మనకి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి టోటల్ కంటెంట్. సో ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ లాగా ఇచ్చాను. మనం చాప్టర్స్ నేర్చుకునే కొద్దీ చాప్టర్స్ చదివే కొద్దీ మీకు చాలా డీటెయిల్డ్గా క్లారిటీ వస్తుంది. సో వీలైనంత వరకు
నేను పార్ట్స్గానే చెప్తాను, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోకుండా. ఎక్కడన్నా చిన్న చాప్టర్ ఉంటే ఒక చాప్టర్లోనే ఒక వీడియోలోనే అవగొడతాను. సో అప్పటి వరకు నెక్స్ట్ చాప్టర్ వినే వరకు టేక్ కేర్, స్టే సేఫ్.